him. వాళ్ళు మీరు స్వస్థపడండి అని చెప్పి టచ్ మార్చుకున్నారు కదా, అప్పుడు నా చేతికి చల్లని గాలి తగిలి పడిపోయాను. నాకేమైందో తెలియదు. ఇప్పుడు ఆ మంట, నొప్పి ఏమీ లేదు. నా ఒళ్ళంతా తేలిగా ఈదులో తేలుతున్నట్టు. ఈరోజు కొరకు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు తమిళ్ బైబిల్లో నుండి దేవుడు మాట్లాడాడు. అది తెలుగులో నేను ఇప్పుడు మీకు చెప్తాను. కీర్తనల గ్రంథం బైబిల్ ఉన్న వారు అందరు తీసి కనీసం ఈ వాగ్దానం అయితే మీరు చూసుకోండి. అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే మీకు అందరికీ తెలుసు, నేను 3 భాషల్లో నేను బైబిల్ చదువుతానని. ఫస్ట్ తమిళ్లో చదువుతాను, తర్వాత ఇంగ్లీష్లో చదువుతాను, తర్వాత తెలుగులో చదువుతాను. ఈ 3 చదువుతున్నప్పుడు 3 కూడా కొంచెం వ్యత్యాసంగా, కానీ అదే అర్థంతో ఉంది. అది ఇంకా మనం చూస్తే అది తమిళ్లో చాలా ఇంకా అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం మీరు తీసినట్లయితే 11వ వచనం మనం చూద్దాం. సంవత్సరమును మీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని రాయబడి ఉంది. ఇది ఇంగ్లీష్లో మనం చూస్తే thou crownest the year with thy goodness and thy paths drop fatness అని ఉంది. ఇంకా తమిళ్లో ఉన్నది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ మనం తెలుగులో చూస్తే సంవత్సరమును మీ దయా కిరీటము అంటే ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందంట, దేవుడు మనకు దయా కిరీటమును ఏం చేస్తున్నాడంట, ధరింప చేసి ఉన్నావు అని చెప్పి రాయబడి ఉంది. ఈ సంవత్సరమును నీ దయా కిరీటము అంటే ఈ సంవత్సరం ఏం చేస్తున్నాడు దేవుడు మనందరికీ, దయా అనే కిరీటమును మనకు ధరింప చేసి ఉన్నాడు. అంటే దేవుని దయ మనకు ఉంటుంది. ఇంకా రాయబడి ఉంది, నీ జాడలు సారము వెదజల్లుచున్నది. ఈ సారము అనేది కరెక్ట్ మీనింగ్ ఎలా ఉందో ఒకవేళ చూస్తే సారము అంటే మంచిది అని చెప్పవచ్చు. అలా చెప్పడం కన్నా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, దై పాత్ డ్రాప్ ఫ్యాట్నెస్ అని ఉంది. ఫ్యాట్నెస్ అంటే కొవ్వు అని అర్థం. ఫ్యాట్నెస్ అంటే కొవ్వు అని అర్థం. లేదంటే సారము అంటే తెలుగులో సారము అని ఉంది, ఇంగ్లీష్లో ఫ్యాట్నెస్ ఉంది. தமிழ்లో ఎలా ఉందంటే ఉమது பாதைகள் நெய்யாய் பொழிகிறது. తెలుగులో కూడా నెయ్యే కదా. ఉన్న దానిలోనే మంచి ఫ్యాట్ అని చెప్పాలంటే కొవ్వు వేరే, నెయ్యి వేరే. కొవ్వు వేరే, ఇంగ్లీష్లో ఫ్యాట్నెస్ అని ఉంది, కొవ్వు అని ఉంది. కానీ తమిళ్లో ఉంది నెయ్యాయి పొడిగిరది అని ఉంది. అంటే నెయ్యి కరెక్ట్ అయిన పోర్షన్లో అంటే కొద్దిగా ఒక 1 స్పూన్, ఒక 1/2 స్పూన్ ఒక రోజుకు తింటే ఏం కాదు. కానీ మరీ పోసుకొని తింటేనే డేంజర్. ఏదైనా అంతే. కొవ్వు వేరే, ఫ్యాట్నెస్ వేరే. కానీ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో, తమిళ్ బైబిల్లో ఏముందో ఉన్ పాదైகள் నెయ్యాయి పొడిగిరదు అని ఉంది. అంటే ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే మీ జీవితంలో ఎలా ఉండబోతుందంటే, మీరు దేవుని అందు మీరు ఉన్నప్పుడు ఈ సంవత్సరము ఈ నెయ్యిగా కారినట్టు ఆ రీతిగా దేవుడు మీ జీవితంలో ఇక్కడ రాయబడి ఉంది, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మీ జాడలంతా కూడా, మీ మార్గములన్నీ కూడా, మీ జీవితం ఈ సంవత్సరం అంతా కూడా మీకు క్షేమంగా, మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది అని చెప్పి ఈ వాక్యం మనకు చెప్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఇది అర్థము, ఇది ఎక్కడ కరెక్ట్గా మనం చెప్పవచ్చు అంటే, మీరందరూ పాస్టర్స్, మీకు తెలుసు, మీరు బైబిల్ బాగా చదివి ఉంటారు. ఈ అహరోను గురించి మనం చూస్తాం.
అంటే ఒక ప్రధాన యాజకుడిని అభిషేకిస్తున్నప్పుడు వారు ఏం చేస్తారంటే ఆయనకు అన్ని వస్త్రము ధరింపచేస్తారు. కిరీటము, ప్రధాన యాజకునికి ఒక కిరీటం ఉంటుంది. మీరు కొందరు బిషప్ని చూసి ఉన్నారా? పేరు చెప్పడానికి నాకు ఇష్టం లేదు, కొందరు ఉన్నారు. వీరికి తెలిసింది ఎవరి గురించి నేను ఆలోచించాను. వచ్చి కొందరు కూర్చుంటారు, పైన ఒక పెద్ద టోపీ పెట్టుకుంటారు, చేతిలో ఒక రాడ్ పెట్టుకుంటారు, దానిపైన ఒకటి కొంచెంలాగా ఇట్లా ఉంటుంది, అట్లా కదలరు, పడిపోతుంది కదా, అలా కూర్చొని ఉంటారు. ఇక్కడ ఏమని రాయబడి ఈ మాట మనం చూస్తే మనకు వర్షమును, ఈ యొక్క సంవత్సరమును ఆయన మంచిదితో, మనకు తమిళ్లలో ఉంది నన్మైయినాల్ முடிசூட்டுகிறார், అంటే కిరీటంలాగా మనకు పెట్టేది అన్ని మంచిదితో ఆయన పెడతాడంట, మంచిదితో. ఇప్పుడు ఒకవేళ మనం చూస్తే యాజకుడు, ఒక యాజకునికి ఏం చేస్తాడంటే తైలాభిషేకం చేస్తారండి. ఏం అభిషేకం చేస్తారు? తైలాభిషేకం చేస్తారు. అది ఒకవేళ మోస్ట్లీ పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఎక్కువ ఒలివ నూనెతో, ఏ నూనెతో? ఒలివ నూనెతో. ఇక్కడ నెయ్యితో అని ఉంది, నెయ్యితో చెయ్యరు. దేంతో చేస్తారు? ఒలివ నూనెతో చేస్తారు. సో అభిషేకం అనేది, తైలం అనేది, మేము కూడా నాకున్న అనుభవంలో నేను చెప్తున్నాను. ఒకప్పుడు అయితే, ఇప్పుడు అంత ఓపిక లేదు నిలబడి ఒక్కొక్కరికి అలా దయ్యాలు వెలగొట్టడం. ఇప్పుడు శామ్ ఆ పని అంతా చేసేసుకుంటున్నాడు. ఏంటి దయ్యాలు వెలగొట్టడం అంతా? నువ్వు చూసుకోరా, నేను వెళ్ళిపోతాను. నేను ఈరోజు నన్ను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. సరే పర్వాలేదు. అయితే నేనేం చేసేదంటే ఒలివ నూనె ఉంటుంది కదా, ఈ ఒలివ నూనె ఎప్పుడు పెట్టుకుంటాను మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు. ఆ ఒలివ నూనెకు ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ నూనెలో నీ అభిషేకము ఉండాలి. ఆ నూనె, కొన్ని దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారు కదా, ఆ నూనెలో ఒక చుక్క అలా తీసి వారి నెత్తి మీద ఇలా పెట్టినప్పుడే దయ్యాలు కేకలు వేస్తుందండి. సో నూనె ఏమిటి సాదృశ్యం? అభిషేకానికి సాదృశ్యం. ప్రత్యేకంగా ఒలివ నూనె. ఆ ఒలివ నూనె పెట్టి ప్రార్థన చేసినప్పుడు, యేసు నామములో మనం ప్రార్థన చేసినప్పుడు బలమైన అభిషేకము దిగి వస్తుంది. అదే రీతిగా పాత నిబంధనలో కూడా ఈ యాజకులను, ప్రధాన యాజకుడు కావచ్చు, సాధారణ యాజకుడు కావచ్చు, ఇంకా పరిశుద్ధ స్థలంలో పనిచేస్తున్న యాజకులు ఎవరైనా సరే, వారిని అందరూ అభిషేకించబడాలి, తైలంతో అభిషేకించబడాలి. అదే ఇక్కడ అహరోను గురించి మనం చూడబోతున్నాం. ఇంకా త్వరగా కొన్ని రెఫరెన్సెస్, మీకు ఓపిక ఉంటే మీరు బైబిల్ తీసి చూసుకోవచ్చు, లేదంటే వినండి. కీర్తనల గ్రంథం 133లో ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఈరోజు మీరు అందరూ వచ్చారు. మనం అందరూ ఏమంటామండి? బ్రదర్ సిస్టర్ అని పిలుస్తాం కదా. నేను మిమ్మల్ని అందరినీ బ్రదర్ అంటాను. ఏం బ్రదర్ బాగున్నారా? మీ పేరు, ఎవ్వరి పేరు నాకు తెలియదు. జాక్సన్ గారు అయితే ఇంక అందరితో త్వరగా పరిచయం చేసుకుంటారు. సో కొంతమంది పేరు తెలుసు. ఇప్పుడు ఏమంటున్నానంటే అందరినీ బ్రదర్ సిస్టర్ అంటాం. ఇక్కడ బైబిల్లో కూడా ఏమని ఉంది, ఇక్కడ రాయబడి ఉంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ఈరోజు సహోదరులుగా మీరందరూ వచ్చారు. అంటే ఇది ఎలా ఉందంట? సహోదరుల ఐక్యత కలిగి జీవించుట, వారు ఉండుట మేలు అని అంటే అది ఎటువంటిది అనే వాక్యంలో, నెక్స్ట్ వాక్యంలో రాయబడి ఉందంటే 133:2 రాయబడి ఉంది. అది తల మీద పోయబడి, తలలో పోస్తే ఏమవుతుందండి? ఇక్కడ రాయబడి ఉంది, అహరోను గడ్డము మీదుగా కారి. తలలో పోస్తే ఎక్కడ వచ్చింది? గడ్డానికి వచ్చింది. అతని అంగుల అంచుల వరకు, అంటే పాస్టర్స్ అంగిలి ఎక్కడి వరకు ఉంటుంది? కింద వరకు ఉంటుంది. యేసు ప్రభు కూడా ఆయన నడిచి వెళ్ళుచున్నప్పుడు స్త్రీలు ఏం చేశారంట? వ్యాధితో ఉన్న స్త్రీ వచ్చి యేసు ప్రభు అంగి యొక్క అంచును పట్టుకున్నది. అంచులో పట్టుకోవడం వాగ్దానం అంటారు. ఆ వాగ్దానం అక్కడ నాడ ఉంటుందంట. ఈ అంచులో, ఈ యాజకుల యూదుల నాడాలో, యూదుల వస్త్రంలో.
సో ఇప్పుడు ఆ టాపిక్ లేదు. కానీ ఏం చెప్పబడి ఉందంటే, గడ్డము మీదగా కారి అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అంటే అందరు ఐక్యత కలిగి ఉండుట ఎలా ఉందంట? అహరోను తల మీద పొయ్యబడిన అభిషేక తైలము ఏరిదిగా కారి ఆయన కాలు వరకు కూడా దిగజారి, అక్కడ రాయబడి ఉంది, అతని అంగిల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును అని రాయబడి ఉంది. అంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు అంటే, ఇంకా అది ఎటువంటిది ఫస్ట్ మనం చూద్దాం. ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. యోహాను స్వార్తలో మనం చూస్తున్నాము 17వ అధ్యాయం 21లో వారును ఎలా ఐక్యత కలిగి ఉండాలని యేసు ప్రభు అంటున్నాడు. వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారు వాక్యము వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. యేసుప్రభు అంటున్నాడు, నాతో కూడా కలిసి వారందరూ ఏకముగా, సహోదరులు వలె ఏకముగా ఉండాలి అని చెప్పి యేసు అంటున్నాడు. ఇంకా 22లో మనము ఏకమై ఉన్నలాగున యేసుప్రభు అంటున్న మాట, మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని అని రాయబడి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడంటే, మీరందరూ నాయందు ఏకమై ఉంటే, ఇక్కడ రాయబడిన మాట అదే. అంటే మనము ఏకమై ఎలాగో ఉన్నలాగున, మనం ఎలాగో ఏకంగా ఉన్నామో వారును ఏకమై ఉండవలనని. వారును అంటే అందరూ శిష్యుల గురించి అని అంటున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చుదును. ఈరోజు మనం సేవకులుగా దేవుడు మనకి ఏమి ఇచ్చి ఉన్నాడంటే, మనం ఐక్యత కలిగి దేవునితో కలిసి మనం ఉన్నప్పుడు మనకు ఆయన మహిమను మనకు ఇస్తాడంట. హీ విల్ గివ్ అస్ హిస్ గ్లోరీ. ఆయన గ్లోరీ, ఆయన మహిమను మనకు ఇస్తాడు. ఇంకా అందుకే మన శరీరం, మనమందరూ ఒక్కటిగా ఉన్నాం. మన ఎఫెసీ పత్రిక 4:5 శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఉందుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే. ఇంకా 6వ వచనంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని రాయబడి ఉంది. అంటే ఈ ఒక వాక్యం నేను చాలా డీప్గా ఒకసారి మాట్లాడి ఉన్నాను. ఇప్పుడు అంత డీప్గా మనం పోలేము. అక్కడ రాయబడి ఉంది, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన ఎలా ఉన్నాడంట? అందరి పైగా ఉన్నాడంట. పైగా ఉన్నాడు. నెక్స్ట్ ఎలా ఉన్నాడు? అందరిలోనూ ఉన్నాడు. లో అంటే మీరందరు తెలుగు వాళ్ళు కదా. అందరిలో అంటే నాలో. పైగా ఉన్న దేవుడు నాలో ఉన్నాడు. రెండోది. మూడోది, అందరిలో వ్యాపించి, ఇప్పుడు కూర్చొని ఉన్నాం మనం అందరూ. ఇప్పుడు ఏం చేస్తున్నాడు దేవుడు? వ్యాపించి ఉన్నాడు. అందుకే ఇంత ఓపికగా ఇంతసేపు కూర్చొని ఉన్నారు. ఇంతసేపు మీరు సేవకులు, మీరు కూర్చొని ఉన్నారు. మనల్లో దేవుని సన్నిధి. నేను ఇంట్లో ఫస్ట్ లైవ్ స్టార్ట్ అయినప్పటి నుండి చూస్తూ ఉన్నాను. జస్టిన్ గారు మాట్లాడుతున్నారు, ఈరోజు ఆయనకు చాలా ఉజ్జీవం, చాలాసేపు ప్రేయర్ చేశారు, చాలా ఉజ్జీవం ఆయనకు. మనకు ఆ ఉజ్జీవం ఎలా వస్తుందంటే ప్రార్థన జీవితంలో వస్తుందండి. నేనేమంటున్నాను, శరీరము బలహీనమే కానీ ఆత్మ సిద్ధమే. హల్లెలూయా. మనందరికీ, మనం సేవకులండి, సేవకులు కూడా మనుషులే కదా, మనుషులే కాదా? రోజు రోజుకు బలం పెరుగుతుందా తగ్గుతుందా? కొందరికి పెరుగుతుంది, కొందరికి తగ్గుతుంది. ఓకే, ఎనీవే వాట్ ఎవర్, ఎలా అయినా సరే నేనేమంటున్నానంటే, మన బలం అనేది మన శరీర బలం మీద మనం ఆధారపడి ఉండట్లేదు. ఎంత బలహీనం ఉన్నా కూడా
మన శరీరంలో ఉన్నది ఆత్మబలం అండి. ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క శక్తి మనలో ఉంది కాబట్టి మనం ఇంకా ఏం చేయగలుగుతున్నాం? ఇంకా పరిగెత్తగలుగుతున్నాం, ఇంకా వెళ్ళగలుగుతున్నాం. శరీరము బలహీనం కానీ ఆత్మ సిద్ధం. సో ప్రార్థన చేస్తున్నాను, అది దేవుని చిత్తం, తర్వాత చూద్దాం. లాస్ట్లో ఇంకా చూస్తే అది కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. సహోదరుల ఐక్యత గురించి మనం చూస్తే 122, 6, 7, 8 ఆ వచనాల్లో చూస్తే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమముండునుగాక. నీ సహోదరుల నిమిత్తము నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించదెను అని రాయబడింది. అంటే ఈ సహోదరుల ఐక్యత గురించి నేను ధ్యానించినప్పుడు ఈ వాక్యం నాకు వచ్చిందండి. అంటే యెరూషలేము యొక్క క్షేమము గురించి అంటే మనం ఎంతమంది ప్రార్థన చేస్తామో మనకు తెలియదు. ఇప్పుడు వరకు కూడా యుద్ధము ప్రపంచం అంతా చాలా భయంకరంగా ఉంది. మీరు న్యూస్ చూస్తున్నారా? ఒకవైపు చూస్తే అమెరికాలో ఉన్న ముఖ్యమైన ఒక సిటీ అండి, లాస్ ఏంజల్స్ అంటారు. చాలా అందమైన సిటీ. ఆ పట్టణానికి నేను వెళ్ళి ఉన్నాను. అంటే ఆ పట్టణం మొత్తం కాలిపోయిందండి, మొత్తం కాలిపోయింది. లాస్ ఏంజల్స్ మొత్తం. అంటే ఇప్పుడు ఉన్న అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన ఇల్లు కూడా కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. ఒకవైపు అట్లా కాలిపోతూ ఉంటే అగ్ని ప్రమాదంలో, ఇంకొక వైపు ఎలా ఉంది తెలుసా? ఫుల్ ఐస్ గడ్డ ఇంటి నుండి బయటికి. లాస్ ఏంజల్స్ అలా ఉంది. ఇక్కడ అమెరికన్ సైడ్ అంటే వాషింగ్టన్ ఈ ఏరియా అంతా చూస్తే ఫుల్ ఐస్ గడ్డలు, ఇంటి నుండి బయటికి రాలేం, అంత ఐస్. బయట షాపింగ్ కూడా పోలేమంట, అలా ఉందంట. అంటే ఒక పక్క మంచు, ఇంకొక పక్క అగ్ని. మనం చెప్పాలంటే నిజంగా మన ఇండియాలోనే ఎక్కువ క్రైస్తవులు ప్రార్థన చేసేవారు ఉన్నారేమో. కొంచెం మనమే క్షేమంగా మనం మంచిగా ఉన్నామండి. నిన్న కూడా న్యూస్లో పెట్టారు 5 రోజులు తుఫాను ఉందని. చెన్నై 5 రోజులు తుఫాను ఉందని చెప్పి పెట్టారు. నేను నిన్ననే శామ్తో అంటున్నా, రేపు వర్షం ఉంటే ఎలా ఉంటుందిరా, మనకు మీటింగ్ ఉందిరా అన్నాను. ఆయన అన్నాడు, ఏం కాదు మమ్మీ, మనకు ఉండదు అన్నాడు. అలాగే చూడండి, ఇప్పుడు ఎండ ఉందని చెప్పి ఆశ్చర్యంగా ఉంది. చెన్నైలంతా కూడా వర్షము, తుఫాను అని పెట్టారు, న్యూస్లో పెట్టారు. నేను చూడలేదు, ఈరోజు న్యూస్ ఎక్కువ చూడలేదు. జస్ట్ నా ఐప్యాడ్లో వచ్చిన న్యూస్ మాత్రం చూశాను, పైన నోటిఫికేషన్లో వచ్చింది. ఏమంటున్నానంటే, మనము ప్రార్థించే క్రైస్తవులు మన ఇండియా దేశంలో ఇప్పుడు ఎక్కువ ఉన్నారండి. ఆమేన్, హల్లెలూయా. అందుకే మనము క్షేమంగా ఉన్నాం. లాస్ట్లో ఇంకా మనం చూస్తే అభిషేకం అనేది పాత నిబంధనలో ఆ రీతిగా తల మీద పోస్తే, కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే యేసు ప్రభువుకు అనేక రీతిగా కొందరు అభిషేకించారు. అనేక స్త్రీలు పాదంలో వచ్చి అభిషేకించారు, తలలో వచ్చి అభిషేకించారు. ఆ రీతిగా చాలా రకమైన అభిషేకము మనము చూస్తున్నాము. అంటే అది ఇంకా కీర్తనల 141:5 ఒక వాక్యం మనం చూస్తున్నాం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకమును తీసివేయకొందునుగాక అని అంటున్నాడు కీర్తనగారుడు. ఏమంటున్నాడంటే, నన్ను గద్దించుట ఎటువంటిదంట, నాకు తైలాభిషేకము అని అంటున్నాడు. అట్టి అభిషేకమును తీసి వేయకుందునుగాక అని అంటున్నాడు. ఇంకా లాస్ట్లో మనం వస్తున్నాం. అంటే స్త్రీలు, మనకు తెలుసు చాలామంది స్త్రీలు యేసుప్రభు పాదమును, యేసుప్రభు తలను, ఇంకా ఈ రీతిగా ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన బాడీని కూడా అభిషేకించారు అని మనం చూస్తున్నాం. సో ఆ రీతిగా
మన మరియా గురించి మనం చూస్తున్నాం యోహాను సువార్త 12:3లో. అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటహాంసి అతరు 1 నేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అతరుతో వాసనతో నిండెను అని రాయబడి ఉంది. ఇప్పుడు చూడండి, ఎంతమంది మీద పోసారు తైలం? ఒక్కరి మీద. ఎవరి మీద? యేసు ప్రభు మీద. కానీ వాసన ఎంతమందికి వచ్చింది? అందరికి వచ్చింది. సో మీ వాసన, మీ మీద ఉన్న అభిషేకం, మీ మీద ఉన్న అభిషేకం అది మీలోనే ఉంటుంది. కానీ మీలో నుండి ఇతరులకు వ్యాపిస్తుందండి. హల్లెలూయా. ఇతరులు ఆ మేలు పొందుతారు. ఒక పాస్టర్ అభిషేకించబడి ఉంటే ఆ చర్చ్ అంతా అభిషేకించబడి ఉంటుంది. ఆ పాస్టర్ మంచి వాక్యంలో ఉంటే ఆ చర్చ్ అంతా కూడా వాక్యంలో బలపడి ఉంటుంది. సో కాపరి ఎలాగో అలాగే గొర్రెలు ఉంటుంది. కాపరి ఎలాగో గొర్రెలు అలాగే ఉంటుంది. సో ఆ రీతిగా మీరు కూడా మంచి కాపరులుగా మీరు ఉండాలి. ఇంకా లాస్ట్గా కీర్తన 133:3లో అంటే అభిషేకం గురించి, సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. అది ఎలా ఉంటుందంట ఆ వాసన? సియోను కొండల మీదికి, కీర్తన 133:3, సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంటే ఈరోజు దేవుడు మనకి ఎలా సెలవిచ్చి ఉన్నాడంటే, మీరు హెర్మోను కొండ మీద లేదా అహరోను తల మీద పోయబడిన అభిషేకము వలె మీరు అభిషేకించబడాలి. ఇంకా ఇక్కడ రాయబడి ఉంది, ఆశీర్వాదమును శాశ్వత జీవమును. ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదమును. నేను ఫస్టే చెప్పాను, ఏ రీతిగా అహరోను తల మీద పోయబడిన ఆ యొక్క అభిషేక తైలము ఆయన కాళ్ళ పాద అంచు వరకు కూడా, ఆ అంగీల అంచు వరకు కూడా దిగజారి వచ్చిందో, అదే రీతిగా ఈ కీర్తనల 133:3లో రాయబడిన రీతిగా ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. మీ మీద ఉండాలని, మీ కుటుంబంలో ఉండాలని, మీ సంఘంలో ఉండాలని, మీ పరిచర్యలో ఉండాలని. ఈ సంవత్సరం అంతా కూడా నేను చెప్పాను కదా, నెయ్యి వలె, ఫ్యాట్ వలె, ఇంకా సారము వలె, మీరు ఎలాగైనా చెప్పుకోవచ్చు. నేను నెయ్యి వలె అంటాను. నా నెయ్యికి ఉన్న స్మెల్ వేరే ఒక ఆయిల్కి ఉండదండి. అన్ని ఆయిల్స్ చెడు వాసనే వస్తుంది. ఒలివ నూనెకు కూడా అంత పెద్ద స్మెల్ ఏమి ఉండదు. కానీ మంచి స్మెల్ ఏముంటుంది తెలుసా? కొంచెం నెయ్యి తీసి ఆ స్టవ్ దగ్గర పెట్టి చూడండి, ఆ వాసన ఎక్కడ వస్తుంది? ఇల్లంతా మాడిపోకూడదు, మాడిపోకుండా పెట్టాలి. మాడిపోకుండా పెడితే ఆ స్మెల్ ఇంటి ఫుల్, ఇల్లు ఫుల్ వచ్చేస్తుంది. ఆ రీతిగా ఈ సంవత్సరం అంతా కూడా మీ జీవితం ఒక నెయ్యి వలె మీ జీవితం ప్రవహిస్తూ, కారుతూ, మిమ్మల్ని తృప్తిపరుస్తూ, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ సంవత్సరం అంతా మీరు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.